తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాబాయ్ మీ పేరు? నా పేరు నర్సింగ్. ఏం చేస్తారండి? చేపలు అమ్ముకుంటా వారానికి ఒకసారి. ఓకే. ఇప్పుడు మీ కంటోన్మెంట్ ఏరియాకు ఉప ఎన్నిక వచ్చింది బాబాయ్. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఆమె చనిపోయింది, ఆయన చనిపోయింది, ఎవరు పని కాదు. ఇక్కడ కరెంటు బిల్లు చాలా ఆగిపోయినాయి. మాకు చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు మరి గణేష్ అన్న ఎన్నుకుంటారని అనుకుంటున్నాము. అవునా? ఎందుకు కాంగ్రెస్ గణేష్ గారిని ఎన్నుకోవాలి అని కానుక అంటే జర పని చేస్తాడేమో అని అనుకుంటున్నాం. పని చేయాలని అనుకుంటున్నాం. మాకు జర పట్టుదల అని అనిపించింది ఆయన మీద అని, అందు గురించి మేము కూడా ఆయన మీద ఫాలో అవుతున్నాం. ఇప్పుడు నమ్మకం ఉందా? ఆయన గెలుస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది అయితే మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు శ్రీ గణేష్ గెలిస్తే ఏమేమి పనులు చేయిస్తాడని మీకు అనిపిస్తుంది? మాకు రెండు నీళ్ళు అంతలేవు సరిగా. ఇన్ని బోర్లు ఇక్కడ ఇన్ని బ్లాక్లు ఉన్నాయి, నీళ్ళు అంతలేవు సరిగా. 2 బోర్లు నడుస్తున్నాయి. ఒక బ్లాక్ అందులో 2 బోర్లు, ఒకటే బోర్ నడుస్తుంది. నీళ్ళు అంతలేవు సరిగా. అదొకటి ప్రాబ్లము. మేము ఇక కరెంటు బిల్లు ఆగిపోయినాయి. 12 లక్షలు కట్టాలి. ఆయన పీరియడ్లో కడతాడు. ఆయన బిల్లు పాస్ కాలేదు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఈమె వచ్చింది కదా, ఆయన బిడ్డ, సాయన బిడ్డ. దాని తర్వాత ఆమె కూడా ఇదైపోయింది. దాని తర్వాత ఇక అంత చల్లబడిపోయినట్టు దీనికి పట్టించుకుంటాడే వాళ్ళు లేరు. ఇక మా పరిసరాలు మేము తిరుగుతున్నాం ఎవరైనా పట్టుకోవాలంటే. లాస్ట్కు ఇక గణేష్ అన్న దొరికిండు దేవునిలాగా. అసలు ఆయన చేస్తాడు అని మాకు నమ్మకం ఉన్నది. అంటే ఆయన ఏమైనా ఎమర్జెన్సీ టైంలో ఆదుకుంటాడా? ఎమర్జెన్సీ టైంలో ఆదుకుంటాడనే ఇప్పుడు మేము ఆయన వెనుక ఫాలో అవుతున్నాం. దాని గురించి మేము ఆయనకి నిలబెట్టాలని అనుకున్నాము. ఇక్కడ సాయన్న బిడ్డ నివేదిత కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆమె గెలిచే అవకాశం ఉందా? మాకైతే నమ్మకం తక్కువ ఉంది. నమ్మకం తక్కువ? నమ్మకం తక్కువ. ఎందుకు నమ్మకం తక్కువ అంటారు? ఎందుకంటే ఫస్ట్ సాయన్నకు చనిపోయినా కానీ కూడా అలా బిడ్డకు అవకాశం ఇచ్చినాము. లేకున్నా కానీ వాళ్ళ నీళ్ళని పట్టుకొని మాకు ఇక్కడ కొన్ని పనులు అయ్యేడున్నాయి. కొన్ని ఆడ వర్క్ ఆగిపోయింది. ఆ వర్క్ గురించి జర చేస్తుంది కదా అని దాని గురించి మేము ఆమెని ఎటు విధంగా పబ్లిక్ని మేము ఆమెకు పాల్పడి ఆమెకు ఫాలో అయినాం, గెలిపించినాం. అవకాశం వచ్చే అనుకున్నాం కానీ ఆమె మా వెంబడి రాలేదు. మేము కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మాకు ఫాలో కాలే, మా దగ్గర రాలే. ఏమైనా సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందా ఇక్కడ దేని గురించి? ఎందుకంటే సాయన్న చనిపోయినారు, ననిత చనిపోయింది కానీ ఆ సానుభూతి గురించి ఆమె అనుకోలే. మాకు ఉండే ఆ సానుభూతి గురించి ఆమె చూపెట్టలే మా మీద. లేదు. ఇక్కడ బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ గురించి మాకు తెలియదండి. తెలియదు. ఇప్పుడు సాయన్న ఎంత గణేష్ గారు ఎంత మేట గెలిచే అవకాశం ఉంది? ఆయన ఇప్పుడు 60% అబోవ్ ఉన్నది. ఉందా? ప్రజలు మొత్తం ఆయన వైపే ఉన్నారా? ఉన్నది. ఇదైతే నమ్మకం ఉన్నది. ధన్యవాదాలు. ఆయనకి రావాలని మాకు కోరిక ఉన్నది.